సానుభూతితోటి కూడా కొంతమేర గెలిచే అవకాశం అయితే మనకు ఇండిపెండెంట్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే. సో జగిత్యాల్లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ పోరు నడుస్తున్న సమయంలో ఇండిపెండెంట్లు చాలా క్రూషియల్ కాబోతున్నారు. ఇక్కడ బీజేపీ చాలా మంచి సిచ్యువేషన్ లో కనబడుతోంది బీఆర్ఎస్ కంటే కూడా. ఎందుకంటే సంజయ్ కుమార్ ఫిరాయించిన తర్వాత పెద్దగా నాయకత్వం అక్కడ లేని పరిస్థితి. సో నెక్స్ట్ సిరిసిల్ల ఎటువంటి పరిస్థితి? కేటీఆర్ మరొకసారి అక్కడ కేటీఆర్ ఒక 1-2 days అక్కడ ఉండి క్యాంపెయిన్ చేశారు. బండి సంజయ్ ఆల్సో క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. పెద్దగా నాయకత్వం లేదు సిరిసిల్లో. సో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిరిసిల్లలో గోపి? సిరిసిల్లలో అయితే ఇక్కడ ప్రస్తుతం 39 వార్డులలో మాత్రం ఇటు మళ్ళీ కేటీఆర్ హవానే కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కేటీఆర్ కూడా దాదాపు అక్కడే ఉండి స్థానికంగా ఉండి ఇటు జిల్లాల పర్యటన కాకముందు కూడా మొత్తం పురుషుల కేటీఆర్ అక్కడనే ఉండి కూడా ప్రచారం అయితే నిర్వహించిన పరిస్థితిలో మాత్రం తాను ఆ అభ్యర్థులను చూడకండి, ఎవరైతే తాను కారు గుర్తును చూడండి, బీఆర్ఎస్ ను చూడండి, నన్ను చూడండి, నేను చేసిన అభివృద్ధి చూడండి, మీకు నేను నేను ప్రజలతోటి ఏ విధంగా ఉంటాడో చూడండి, కానీ ఏదైతే పార్టీ సింబల్ ను చూడండి అంటూ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇటు స్థానికంగా బీఆర్ఎస్ ఏదైతే నేతల మధ్య ఉందో కొంతమేర ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు కూడా ప్రచారం అయినప్పటికీ కూడా కేటీఆర్ ఈ స్ట్రాటజీ అయితే తాను పార్టీ సింబల్ తోటే చూడండి, అభ్యర్థులను చూడకండి అంటూ కూడా మనకు ప్రజల సెకండ్ పొజిషన్ లో ఎవరుంటారు అక్కడ? సెకండ్ పొజిషన్ లో వచ్చేసి ఇటు బీజేపీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ థర్డ్ అక్కడ. థర్డ్. ఓకే. బీజేపీ విల్ బి సెకండ్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఆ పరిస్థితి వచ్చింది? అక్కడ కేకే మహేందర్ ఎందుకంటే అక్కడ లాస్ట్ 2 times కూడా సెకండ్ పొజిషన్ కాంగ్రెసే. బట్ మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ ఎందుకు సెకండ్ పొజిషన్ లోకి వస్తుంది అక్కడ? అంటే కొంతమేర 1-2 సీట్లు మాత్రమే తేడా అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఆ 2 సీట్లు కూడా ఆల్ ఇండియా కొన్ని సీట్లలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ జాగృతి తరఫున కూడా కేటీఆర్ ను వ్యతిరేకంగా ఈ అన్నా చెల్లెల సంబంధించి కూడా కవిత కూడా పోటీలో దింపి తాను డైరెక్ట్ అయితే ఫోన్ లో ద్వారా మాట్లాడుతూ కూడా సజెషన్స్ కూడా ఇస్తుంది. కవిత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున అక్కడ క్యాండిడేట్స్ రంగంలోకి దించిందా? 7 అభ్యర్థులు అయితే మనకు పోటీలో ఉన్నట్టు కూడా మనకు. వాళ్ళంతా బీఆర్ఎస్ రెబల్సా? బీఆర్ఎస్ రెబల్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే తాను జాగృతి తరపున కూడా దించినట్టు కూడా చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు డైరెక్ట్ అక్కడ జనసేన అభ్యర్థులు కూడా పోటీలో అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏదైతే కీలకంగా గెలుపు దిశగా ఉన్న సీట్లలో మాత్రం వీళ్ళందరూ పోటీ చేయడంతో మాత్రం కాంగ్రెస్ అనేది కొంత మేర సీట్లు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులోనే బీజేపీ కూడా కొంత సెకండ్ పొజిషన్ కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ. అన్నని దెబ్బతీసేందుకు చెల్లెలు కవిత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ భరత్. ఓకే ఓకే. సో ఏమైనా ఎవరికైనా ఛాన్స్ ఉందా దానిలో విన్నింగ్ ఛాన్స్? లేదు, పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళు ఓట్లు చీల్చే దాకా ఉన్నది, గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తలేదు. 1-2 సీట్లు అయితే ఇండిపెండెంట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. ఇటు టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కావచ్చు, ఇటు బీజేపీ రెబల్ అభ్యర్థులు, వీళ్ళు 1-2 సీట్లు అయితే రెబల్ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. కాకపోతే ఇది వీళ్ళు అధికారంలో ఏది ఉంటే దానికి చేరే అవకాశం స్పష్టంగా. సో కేటీఆర్ అయితే క్లియర్ గా అక్కడ గెలుస్తారు సిరిసిల్ల మున్సిపాలిటీ. అవును. లాస్ట్ టైం ఎన్ని వచ్చాయి? 39కి. సిరిసిల్ల 22 వచ్చినాయి. 22 అంటే లాస్ట్ టైం కూడా ఎక్కువ ఏం రాలేదు. 22 వచ్చినాయి. 12 ఇండిపెండెంట్లు వచ్చారు అప్పుడు. ఓకే. 12 మెజారిటీ బీఆర్ఎస్ రెబల్సే అప్పుడు వచ్చారు. అవునవును. ఓకే ఓకే. సో దాని తర్వాత